హాయ్ అండి అందరికీ. ఇదైతే సిద్ధేశ్వర స్వామి టెంపుల్‌లో మనం సిద్ధేశ్వర స్వామి టెంపుల్‌లో గుడి లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడనైతే కాలభైరవుడు ఉంటాడు. నాకిది మస్తు ఇష్టం. ఇక్కడ గుడి లోపల నుండి లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లుంటాడు కాలభైరవుడు. నాకైతే ఇక్కడ మస్తు నచ్చుతుంది ఇది. ఇక్కడ నేను కాసేపు ఉండి చూసి దర్శనం చేసుకున్నాకనే లోపలికైతే ఎంట్రీ అవుతాను. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను పెట్టిన. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే సంవత్సరానికి 3 సార్లు సూర్యకిరణాలు శివలింగం పైన దర్శనం అయితే చేసుకుంటాయి సిద్ధేశ్వర టెంపుల్లో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాగసర్పం కాపలాగా ఉంటుంది శివలింగానికి. ఇక్కడ నాగసర్పము కూడా శివలింగాన్ని దర్శనం అయితే చేసుకుంటుంది. స్వయంభు కాబట్టి మన తెలుగు 2 రాష్ట్రాలలో ఎక్కడ లేదు. ఓన్లీ హన్మకొండలనే ఉన్నది స్వయంభు సిద్ధేశ్వర ఆలయం మాత్రమే ఉంది. మన హన్మకొండలనే ఉంది. ఒకసారి అయితే హన్మకొండలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది స్వయంభు. మనం ఈ శివలింగం పైన కొన్ని నీళ్లు పోసి అభిషేకం చేస్తే మనకైతే కాశీలో చేసినంత పుణ్యం వస్తుంది. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. ఫుల్ వీడియోని అయితే చెక్ చేయండి.